జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎత్తుగడలకు రోజు రోజుకు బీఆర్ఎస్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి అయితే వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే జూబ్లీహిల్స్లో అత్యధికంగా మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్లు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంటాయి. ఈ మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తుగడ వేసిందని మాత్రం చెప్పొచ్చు. మాజీ ఇండియన్ క్రికెటర్, మాజీ ఎంపీ అయినటువంటి మహమ్మద్ అజరుద్దీన్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మైనార్టీ కోటా కింద ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నది. రేపు ఉదయం 10 గంటలకు రాజ్భవన్లో మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మంత్రివర్గంలో ఇప్పటి వరకు కొంత ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఎవరు లేకుండ్రి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు కాబట్టి ఎవరికి ప్రాతినిధ్యం అయితే లేకుండే. మరి జూబ్లీహిల్స్లో గతంలో ఈ ప్రాంతం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచినటువంటి అజరుద్దీన్ గారికి ఈ ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీగా ఆయనను నామినేట్ చేయడం జరిగింది. మరి రేపు మంత్రివర్గంలోకి తీసుకుంటే పెద్ద ఎత్తున ఈ మైనార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడతాయి అని ఇక నిన్నటి నుంచి అయితే కొంత బీఆర్ఎస్కు బుగులు పట్టుకున్నదని మాత్రం చూడవచ్చు. క్యాబినెట్లోకి అజరుద్దీన్ సర్కారు అధికారిక ప్రకటనే తర్వాయంట. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ సమక్షంలో ప్రమాణం, మైనార్టీ క్రీడా శాఖలు అప్పగించే ఛాన్స్ అంట. ముఖ్యంగా తీసుకున్నట్లయితే మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత అజరుద్దీన్ గారికి మైనార్టీ సంక్షేమ శాఖ, అదేవిధంగా క్రీడలను కూడా ఆయనకు అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయని ప్రధాన వార్త చూడవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన ఇండియన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించిండు కాబట్టి ఆ 2 శాఖలను అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయంట. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార బాధ్యతలు ఇచ్చే అవకాశం, మంత్రివర్గంలో మైనార్టీలకు ప్రయారిటీ ఇవ్వలేదనే విమర్శకు చెక్. ఇక ఇన్ని రోజులు చెప్తుండ్రి మంత్రివర్గంలో ముస్లింలు లేరు, అది లేదు ఇది లేదని గప్పాలు కొడుతుండ్రి. ఇక మరి ఇప్పుడు ఏం చెప్పుకుంటారు, ఏదైనా నింకుతారు చూద్దాం. తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజరుద్దీన్కు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో మంత్రిగా ప్రమాణం చేయించనున్నారు. ఈ దఫా విస్తరణలో కేవలం అజార్ను మాత్రమే క్యాబినెట్లోకి తీసుకోనున్నారు. రేవంత్ మంత్రివర్గంలో మైనార్టీలకు చోటు లేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అదే అంశాన్ని విపక్షాలు ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు. దీంతో అజరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టి మైనార్టీలను సంతృప్తి పరచడంతో పాటు హైదరాబాద్ జిల్లా నుంచి క్యాబినెట్ ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఒక సామెత ఉన్నది, ఒక్క దిబ్బకు 2 పిట్టలు అన్నట్లు. అజరుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా మైనార్టీ కోటా భర్తీ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదనే దానికి కూడా చెక్ పడుతుంది. దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అత్యధిక శాతం దాదాపు 1,00,000 ఓట్లకు పైగా ముస్లిం జనాభా ఉన్నారు. ఈ ఓటర్లందరూ కూడా సానుకూలంగా కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేయడానికి కూడా అవకాశం అయితే దొరికిందని చూడొచ్చు. జూబ్లీహిల్స్ బైపోల్ స్ట్రాటజీ అంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. కాంగ్రెస్ పార్టీని అటాక్ చేసేందుకు మైనార్టీ అస్త్రాన్ని విపక్షాలు ప్రధానంగా ఎంచుకున్నాయి. ముస్లింలకు ఆ పార్టీ ఏం చేయట్లేదని, క్యాబినెట్లో కూడా ఆ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో గెలుపు ఓటములను సాధించే సంఖ్యలో ఆ వర్గం వారు ఉన్నారు. వారి ఓట్లను ఈ అంశం ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ అధిష్టానం అజరుద్దీన్ను వెంటనే క్యాబినెట్లోకి తీసుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే శుక్రవారం క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ప్రమాణం అనంతరం మంత్రి హోదాలో ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయనకు ప్రచార బాధ్యతలను అప్పగించనున్నారు. ఏదైతే మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ప్రాంతంలో
ఎర్రగడ్డ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, కార్మిక్ నగర్ కావచ్చు, సైడ్ 3 కావచ్చు, శ్రీరామ్ నగర్ కావచ్చు, షేక్పేట్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ముస్లిం ఓటర్లు ఉంటారు. వీళ్ళనందరినీ కూడా కొంత ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్ళ ఓట్లను కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ వైపు మలచడానికి మాత్రం ఈ ప్రయత్నం సఫలమవుతుందని మాత్రం చెప్పొచ్చు. నో టికెట్ నేరుగా మంత్రి 2023 ఎన్నికల్లో అజరుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అజరుద్దీన్ 2వ స్థానంలో నిలిచి ఓడిపోయినరు. మళ్ళొకసారి నాకే టికెట్ కావాలని పట్టుబట్టినా కానీ సర్వేలన్నీ కూడా కొంత నవీన్ యాదవ్కు అనుకూలంగా రావడంతో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చూస్తున్నట్లయితే పెద్ద ఎత్తున బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం కూడా జరుగుతున్నది. ఈ బీసీల ఓట్లు కావచ్చు, ముస్లింల తర్వాత అత్యధికంగా అక్కడ యాదవ్ల ఓట్లు ఉంటాయి. కాబట్టి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా ఆ లోకల్ స్థానికుడు అయినందున పెద్ద ఎత్తున నవీన్ యాదవ్కు అక్కడ ఫాలోయింగ్ ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వస్తే, తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో అంటే 2024లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఈ జూబ్లీహిల్స్ ప్రాంతం నుండి అత్యధికంగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడంతో అజరుద్దీన్ ఆ రోజు టికెట్ త్యాగం చేసిండని చెప్పొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఎమ్మెల్సీకి నామినేట్ చేయడంతో పాటు అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. అది కూడా త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అవుతాడు. ఎమ్మెల్సీ అయినా కాకుండా ఆయన మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. కాబట్టి 6 నెలల లోపు ఆయనకు ఎక్కడైనా ఎమ్మెల్సీగా ఆయనని ఫిలప్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మరి ఇప్పుడు ఇక బీఆర్ఎస్కి అయితే ప్రధానంగా చిక్కొచ్చి పడ్డదా, ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఏమన్నా అంటే మా రౌడీలు గుండాలు అని చెప్పడం తప్పితే ఇంకో ఏం లేదు చెప్పడానికి. ఇక భయం పట్టుకున్నది పెద్ద ఎత్తున. మనం చూసుకున్నట్లయితే మైనార్టీ నాయకులు కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి ఆ కోటాలో అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడంతో వాళ్ళు ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి వాళ్ళు కృతజ్ఞతలు కూడా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి జూబ్లీహిల్స్లో మాత్రం వార్ వన్ సైడ్ అయిందని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీస్ చూస్తుంటే మాత్రము అసలు ఎవరికి అందుబట్టట్లేదు. ఇన్ని రోజులు ఎందుకు మైనార్టీ కోట ఆగిందంటే చూసిర్రు. ఇప్పుడు కరెక్ట్ టైం చూసి ముస్లిం కోటాలో అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడంతో చూడొచ్చుగో సీఎం రేవంత్కు మద్దతు ప్రకటిస్తున్న మైనార్టీ నేతలంట. సీఎంను కలిసిన మైనార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి వివిధ మైనార్టీ సంఘాల నేతలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్సీ అజరుద్దీన్, ఫహీం ఖురేషి, వివిధ మైనార్టీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇట్లా ఒక్కొక్కరు మొత్తము మనం చూస్తాం. ఎవరు గెలిస్తే వాళ్ళ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. చూడొచ్చు. కాంగ్రెస్లోకి బీజేపీ నేత సీఎం రేవంత్ సమక్షంలో బీజేపీ రాష్ట్ర నేత మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ కాంగ్రెస్లో చేరారు. బుధవారం సీఎం నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్కు కండువ కప్పి పార్టీలోకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆహ్వానించారు. ఇట్లా మొత్తం జూబ్లీహిల్స్లో అన్ని పార్టీలు కాలేయి కాంగ్రెస్ పార్టీలో కలిసి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను మాత్రము భారీ మెజార్టీతోని గెలిపించడానికి మాత్రం అందరు ఏకమైనని మాత్రం చెప్పొచ్చు. చూస్తూనే ఉండండి SN TV.